దేశానికే వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికుల జీవితాల్లో చీకట్లు కమ్మేలా యాజమాన్యం కుట్ర చేస్తోంది. కార్మికులకు నష్టం కలిగేలా కొత్త మాస్టర్ సర్క్యులర్లను తీసుకొచ్చింది. ప్రతి కార్మికుడు ఏడాదికి కొన్ని మాస్టర్లు తప్పక చేయాల్సిందే అనే నిబంధనలు జారీ చేసింది. యాజమాన్య వైఖరిని కార్మిక లోకం తీవ్రంగా ఖండిస్తోంది. ఇక ప్రస్తుతం సింగరేణిలో చర్చ జరుగుతున్న కొత్త మాస్టర్ సర్క్యులర్పై టీ న్యూస్ ప్రత్యేక కథనం. సిరిలతల్లి సింగరేణిలో ప్రస్తుతం కొత్త మాస్టర్ సర్క్యులర్లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అక్టోబర్ 26న జారీ చేసిన ఈ కొత్త అబ్సెంటిజం సర్క్యులర్ పై అన్ని రీజియన్లలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ కొత్త సర్క్యులర్ జారీతో ప్రతి కార్మికుడికి పని ఒత్తిడితో పాటు తీవ్ర నష్టం జరుగుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అబ్సెంటిజం సర్క్యులర్ జారీతో అండర్ గ్రౌండ్ లో పనిచేసే ప్రతి కార్మికుడు ఏడాదికి 150 పని దినాలు చేయాల్సి వస్తోంది. సర్ఫేస్ లో పనిచేసే కార్మికులు ప్రతి ఏడాదికి 200 పని దినాలు చేయాలనే నిబంధన కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతోందని అంటున్నారు. గత 3 ఏళ్లుగా ఏ ఒక్క మాస్టర్లు చేస్తే లేదంటున్నారు. కానీ ఇప్పుడు సంస్థ తీసుకొచ్చిన కొత్త మాస్టర్ సర్క్యులర్లతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సింగరేణి సంస్థ తీసుకొచ్చిన కొత్త అబ్సెంటిజం సర్క్యులర్ కార్మికులు అవసరాల నిమిత్తం విధులకు వెళ్లకపోతే తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. కార్మికులు అతని కుటుంబ సభ్యుల్లో ఎవరికి అనారోగ్యం పాలైనా లేదా ఇతరత్ర సమస్యలు వచ్చినా విధుల్లోకి వెళ్లకపోతే పనిష్మెంట్ ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. బయట చేసే పనులకు సింగరేణిలో చేసే పనులకు చాలా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు కార్మికులు. అండర్ గ్రౌండ్ లో పనిచేసే కార్మికులకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తు చేస్తున్నారు. యాజమాన్యం తీసుకొచ్చిన కొత్త సర్క్యులర్లతో కార్మికులకు తీవ్ర నష్టాలు తప్పడం లేదంటూ కార్మిక సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి.